కడప జిల్లా రాజంపేట మండలం గుడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు హిందీ ఉపాధ్యాయురాలు వైఖరికి నిరసనగా తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. హిందీ ఉపాధ్యాయురాలు పులి ప్రశాంతి విద్యార్థులను అకారణంగా కొట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చేరుకున్నారు. హిందీ ఉపాధ్యాయురాలు పులి ప్రశాంతిని వారు ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రులపై కూడా తిరగబడినారు. వారు ఆగ్రహంతో హై స్కూల్ కు తాళాలు వేసి పిల్లలను ఉపాధ్యాయులను బయటకు పంపించి వేశారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించిన తల్లిదండ్రులు హిందీ ఉపాధ్యాయురాలు తమకు వద్దని ఆరోపించారు. ఆమె వల్ల గత కొన్ని నెలలుగా పాఠశాలలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పుడైనా ఎందుకు ఇదంతా బరికేసింది ఆమె. చూడండి సార్, మేము మాట్లాడేదానికి పెద్ద మనిషి వచ్చినాడు పిలుస్తున్నారు. ఆ సార్ పిలిచమంటేనే మేము పిలిచినాము రండి అని. నా పేరు షేక్ కరీమూన్. నా పిల్లకి బడి నుంచి నా పిల్ల వచ్చేసింది. ఏమంటే నాకు మేడం వచ్చి దొబ్బేసింది, ఇంటికి పొమ్మని పిల్లల చేత దొబ్బేసిందంట. ఆమె ఎందుకు నేను నువ్వు రా అనింది నా కూతురు. నేను వస్తా పామ్మే అంటే ఇక్కడికి వస్తే నా పెద్ద కూతురికి వచ్చి నడుముగాడ అదే కడుపుగాడ ఎగేసి తన్నింది. ఈమె నా పక్కన ఉండి ఆమెకు కూడా తన్నింది. ఏమంటే పోలీసు వాళ్ళకి చెప్పి కేసు చేస్తాను అని చెప్తా ఉంది సార్. అందుకోసం మేము స్కూల్కి బీగం వేసేస్తున్నాము. నాటకాలు చేస్తుంది సార్. ఆమె లేస్తే అంబులెన్స్ పిలుచుకుంటుంది, లేస్తే పోలీసు వాళ్ళకి పిలుచుకుంటుంది. మేము కేసులు పెట్టి చుట్టూ తిరిగేదానికే మేము ఉండేది. మా పిల్లలకి బడికి పంపించింది టీచర్ అన్నాక పద్ధతిగా పిల్లలకి చదివించాలా. ఏమన్నా తప్పు ఉంటే ఒక మాట కొట్టు. మాకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి, మా భర్తలకు మేము ఇచ్చిపెట్టేసి ఎవరికో మేము సంసారం చేస్తున్నామంట. ఇవన్నీ ఆమెకి ఏం అవసరము? డిఎన్ఏ టెస్ట్ చేయాలంట మేము మా పిల్లలకి. ఈమె వచ్చి మాకు చెప్పాలా? ఎవరు ఆమె మాకి అట్లా చెప్పేదానికి? ఏం అవసరం ఆమెకి? చెప్పండి సార్ మీరు. ఇవన్నీ మాటలు మేము పిల్లలకి ఇదేనా పద్ధతి నేర్పించేది? బడికి పోయి మీకు ఎవరు సస్పెండ్ చేయించాలంటే ఒక 5-6 ఏళ్ళు ఇంట్లో కూర్చోవాలని. మా ఊరనే వద్దు హిందీ మేడం వద్దు. మాకేమొద్దు, మేము బిగాలు వేసినాము. ఆమెకి ఇచ్చేస్తేనే మాకు ఆ మేడం వద్దు. నా పేరు సయ్యద్ సాయిదా. మా పిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నారు. ఎట్టంటే అటు తిడుతుంది. మా పాప కంటే ఎట్టంటే అటు తిడుతుంది. మా పిల్లడు కూడా తిడుతుంది. 8 నుంచి జరుగుతుంది. ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎట్లా అంటే తిడితే మీరు ఎవరైనా గమ్మున ఉంటారా? పిల్లల కంటే నాకు చదివించేది వచ్చి అడిగితే కొడుతుంది, ఎంటికి లాగి కొట్టింది, కళ్ళతో తంతుంది. హిందీ మేడము పేరెంట్స్ కొడుతుంది. ఎవరు అర్థం మాట్లాడుతుంది. ఏమన్నా అంటే నాకు పానం బాగలేదు అంటుంది. అంటే నాకు చెప్పి చదివించేది పిల్లలకి మేడం వాళ్ళు. ఆ హిందీ మేడం మాకు వద్దు. అందుకు మేము బీగం వేసాను. నేను స్కూల్లో వైస్ చైర్మన్. నేను గుండ్లూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నాను సార్. మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హిందీ పండిట్టు పి ప్రశాంతి క్లాస్లో ఉన్నటువంటి పిల్లలతో సక్రమంగా వ్యవహరించకుండా వాళ్ళను తప్పుగా తిడుతూ అవమానిస్తూ చేసినందువల్ల ఆ విషయాలను ఇంట్లో చెప్పి పిల్లలు ఆ పేరెంట్స్ స్కూల్కి వచ్చి అడగడానికి వస్తే ఆ పేరెంట్స్ మీద దాడి చేసి ఆమె వాళ్ళను కొట్టి నానా విధాలుగా హింసించింది సార్. దాంతో వాళ్ళు బాధ తట్టుకోలేక మాకు వద్దు ఈ మేడం అని చెప్పని స్కూల్కు తాళాలు వేసి సమ్మె చేస్తున్నారు సార్.